అధిక బరువు, డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఫ్లెక్సలెన్స్ ఆన్లైన్ ఫిట్నెస్ పార్ట్నర్ ని సంప్రదించండి. అంతకు ముందు హైడ్రా పేరు మీద హీరో నాగార్జున సార్కు షాక్ ఇచ్చిండు కదా మన సీఎం రేవంత్ అన్న. ఇక మొన్నటికి మొన్న హీరో అల్లు అర్జున్ సార్ను అరెస్ట్ చేయించి అట్లా షాక్ ఇచ్చిండు. ఇక ఇవాళనైతే మొత్తం సినిమాలకే గట్టి వారింగ్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. ముంగడ మోక చూస్తాంటేనైతే ఇటు సినిమాలకును ముఖ్యమంత్రి రేవంత్ సార్కు పెద్ద పంచాదే మోపేటట్టున్నది. మరి ఆ వారితో పురాగార్చుకొని వద్దాం పారి. అల్లు అర్జున్ మీద సినిమాల మీద అసెంబ్లీలో గట్టిగానే గర్వమైండు సీఎం రేవంత్ అన్న. హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయ్యారు. విన్నారా? రావద్దని పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా రోడ్ షో చేసుకుంటా టాకీస్ కాడికి వచ్చిండట అల్లు అర్జున్ అన్న. ఇక హీరో టాకీస్ కాడికి వచ్చే వరకు ఫ్యాన్స్ అంతా తోసుకుంటా లోపలి కురికే వరకు తొక్కిసలాటలా పాపం రేవతక్క పానం పోయింది. ఇక ఆమె కొడుకేమో ఊపిరాడక కోమాలకు పోయిండు. సార్ బయట ఒకల పానం పోయింది సార్, పిల్లగాడు కూడా సావు బతుకులు ఉన్నాడు, జనాలను కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు జల్దీన వెళ్ళిపోరి సార్ అని అల్లు అర్జున్కు పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా సినిమా చూసుకుంటా కూర్చున్నాడట. మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇక అల్లు అర్జున్ మీద కేసు చేసి అరెస్ట్ చేసే వరకు ప్రతిపక్ష పనులు కూడా మనిషికో మాట అన్నారట. చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు. అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి రాగానే సినిమాలంతా ఆయన ఇంటికి లైన్లు కట్టిరు కదా, అగో గదాని గురించి కూడా సీఎం రేవంత్ అన్న గీ తీరుగా గరమైండు. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇక ఆఖర్ల సినిమాలకు గీ తీరుగా వార్నింగ్ ఇచ్చిండు. నాకేముంటుంది అధ్యక్ష? ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే ఆ స్పెషల్ ప్రివిलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले, मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఇన్నారా? ఈ కానుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇయ్యం, టికెట్ రేట్లను పెంచుకోనికి కూడా పర్మిషన్ ఇయ్యమని గట్టిగానే చెప్పిండు సీఎం రేవంత్ అన్న. ఇక దవాఖానలో ఉన్న రేవతక్క కొడుకు ట్రీట్మెంట్కు ఎంత ఖర్చు అయినా సర్కారే పెడుతుందట.
ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. సో నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరిగి ఉంటే, నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా ఎవరైనా. చూసిరు కదా, పబ్లిక్ అభిమానం పేరు మీద హీరోల కోసం ఉరుకులు పరుగులు పెడితే ఆఖరికి పాపం రేవతక్క కుటుంబ పరిస్థితి ఏమైందో. బతికుంటే సినిమాలు ఇయ్యలగాకపోతే రేపన్నా చూడొచ్చు, కానీ పానం పోయేది ఉంటే మళ్ళీ తిరిగి రాదు. ఏమంటున్నావు?